మా అమ్మమ్మ గార్డెన్కి స్వాగతం అండి. ఇవి సంవత్సరం మొత్తం పూసే హైబ్రిడ్ చామంతులు. సంవత్సరం మొత్తం వస్తాయి, బాగా పోస్తాయి. ఇగోండి, ఇవి డిసెంబరు జనవరిలో పూసినవి. ఇప్పుడు ఏప్రిల్ ఆఖరు ఇవి కట్ చేశాను. కట్ చేసినాక చూడండి ఎంత బాగా హెల్తీగా వస్తున్నాయో మొగ్గలు. వేసవకాలం కూడా ఏప్రిల్ ఆఖరు ఇప్పుడు బాగా వచ్చినాయి మొగ్గలు. ఇవి కూడా ఈ కొమ్మలు పూసేటప్పుడే ఇవి మోసలు వచ్చి చక్కగా కట్ చేయకుండా ఇది కూడా అట్టాగే వచ్చింది. ఇగో మొగ్గలు, ఇగో ఈ కట్ చేయలేదు, కట్ చేయనాటికి కూడా ఇగోని మొగ్గలు వచ్చినాయి. ఇగో కట్ చేయపోయినా కానీ మొగ్గలు వచ్చినాయి. సంవత్సరం మొత్తం పూసే హైబ్రిడ్ చామంతి టిన్నులో పెట్టాను చూడండి, బాగా వచ్చినాయి, బాగా పూసినాయి. ఇంతకుముందు కూడా ఇవేమో సిట్ చామంతులు, ఇవి కూడా బాగా పూసినాయి. సిట్ చామంతులు ఇవి డిసెంబర్ జనవరిలో పూసినాయి. ఇవి కట్ చేయలేదు, కట్ చేయకపోయినా రావట్లేదు. ఇవేమో కట్ చేసినాయి, బాగా వచ్చినాయి. ఇగోండి మొగ్గలు చూడండి ఎన్ని మొగ్గలు. హైబ్రిడ్ సిట్ చామంతి సంవత్సరం మొత్తం వస్తాయి. ఇగోండి బాగా వచ్చినాయి. ఇవి ఇట్లా మొగ్గలు ఇదిగో మొదలయ్యటం అసలు చిన్న మొగ్గలు రాగానే తేనె బంక పడిద్ది. నేను పాలను చల్లాను, పద్దాక పాలను అనుకుంటున్నారా, పాలను పొడి బాగా పనిచేసిద్దండి. అన్నీ ఒక రకం ఉండవు, నేను చల్లేది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ప్యాకెట్ అయిపోయింది, మళ్ళీ ఈసారి తెచ్చినప్పుడు నెక్స్ట్ వీడియోలో ప్యాకెట్ చూపిస్తాను, బాగా పనిచేసిద్ది. సిట్ చామంతులు హైబ్రిడ్ బాగా పోస్తాయి. ఇదిగోండి, ఇది కూడా హైబ్రిడ్ చామంతి, బాగా పూసిద్ది, సంవత్సరం మొత్తం పూసిద్ది. ఎంత హెల్తీగా చక్కగా ఎన్ని మొగ్గలు వచ్చినాయి చూడండి. ఈ ఎండాకాలం కూడా ఇవి అయితే పుయ్యిక, ఈ నాటు చామంతులు తెల్లయ్యే, ఈ పువ్వు, ఈ హైబ్రిడ్ చామంతి బాగా పోస్తాయి. ఇవి కూడా మళ్ళీ బాగా మొగ్గలు వచ్చినాయండి. ఇగో ఈ డిసెంబరు జనవరిలో పూసినాయి. ఇది ఇది చామంతి మొక్క కింద ఉంది, ఇందాకదేమో టిన్నులో చూపించాను కదా, ఇది నేల మీదే. ఇది పూసినప్పుడు బాగా పూసినప్పుడు ఇంతకుముందు షార్ట్ వీడియో పెట్టాను కదా, చామంతి పాట పెట్టాను, అదే మొక్క ఇది. ఇదిగోండి మళ్ళీ పూస్తున్నాయి, మళ్ళీ బాగా మొగ్గలు వచ్చినాయి. ఈ ముదురు కొమ్మలకు కూడా కట్ చేయకుండా ఇగోండి మొగ్గలు బాగా వస్తున్నాయి. ఇది కూడా హైబ్రిడే, ఇవి కూడా ఎప్పుడు పోతూనే ఉంటాయి. ఇది ఇప్పుడు నేను పెట్టినాక నేను నవంబర్ 1లో తీసుకొచ్చాను. హైదరాబాద్ వెళ్ళినప్పుడు నిజాంపేట నర్సరీలు తీసుకొచ్చాను. నిజాంపేట నర్సరీలు రెండు పక్క పక్కన ఉంటాయి కదా, ఇదొక నర్సరీలో అదిగో అటు పక్కన కూడా చూపిస్తాను. అదొక నర్సరీలో ఇదొక నర్సరీలో తీసుకొచ్చాను. కవిత వెళ్తుంటే కవిత నేను వెళ్ళి తెచ్చాము. ఇదిగోండి, ఇది ముదురు కొమ్మ పూసింది. నేను పెట్టిన కాడ నుంచి ఇప్పుడు ఇది 3వసారి పూయటం మొగ్గలు. ఈ కొంచెం అట్ట అయిపోగానే మళ్ళీ కొత్త మొగ్గలు రావటం, మళ్ళీ పూయటం. ఈ మార్కెట్లో ఎప్పుడు పూలు ఉంటాయి, మనకు పూయటం లేదు అనుకుంటాం కదా, అవే ఇవి ఎప్పుడు పోతానే ఉంటాయి. హైబ్రిడ్ చామంతులు బాగా వచ్చినాయి మొగ్గలు. ఇవన్నీ బాగా వచ్చినాయి. ఇందాక టబ్లో చూపించాను కదా మొక్క, అదే ఇది నేల మీదది, ఇక్కడే తీసుకెళ్ళి టబ్లో పెట్టాను. ఇవి కూడా సంవత్సరం మొత్తం పోతాయి. చూడండి ఎన్ని మొగ్గలు వచ్చినాయి, సంవత్సరం మొత్తం పోతాయి. సంవత్సరం అంతా పూసే చామంతులు. ఇదిగోండి వైలెట్, ఇది కొంచెం పువ్వు తేడా ఉంటుంది. ఇదిగో చూడండి, ఇది లైట్గా ఉంటుంది. ఇందాక చూపించింది కొంచెం నిండు వైలెట్, ఇది కొంచెం ఇదిగోండి లైట్గా. నర్సరీలో రెండు తీసుకొచ్చాను. నిజాంపేట నర్సరీలో తీసుకొచ్చాను, అదొకటి ఇదొకటి. ఇవే మార్కెట్లో ఉంటాయి చూడండి, ఇవి మార్కెట్లో ఉంటాయి. చూడండి ఎంత బాగా వస్తున్నాయి. ఇందా చూపించిన వైలెట్ కన్నా ఇది బాగా వస్తాయి పూలు, ఎక్కువ మొగ్గలు వస్తాయి. ఇది ఎప్పుడు ఇది అసలు పూసే పనిలోనే ఉంటుంది, బాగా వస్తాయి. ఇవి నాకు ఇక్కడ ఎక్కువ ప్లేస్ లేదని
అన్నీ పక్క పక్కనే పెట్టాను. ఇది కెమేలియా మొక్క, ఇదిగోండి ఇది కెమేలియా చిన్న మొక్క. ఇవి ప్లేస్ లేదని పక్క పక్కన పెట్టాను కదా. ఇదిగో ఇట్లా ఈ మందార ఆకులు తుంపేస్తాను. ఇదిగోండి ఇట్లా ఆ చెట్టుకి గాలి ఆడిద్దని ఇట్లా మందార ఆకులు తుంపుతాను. ఈ మొక్కలకు గాలి ఆడతాయని ఈ తుంపిన ఆకులు ఇక్కడే వేస్తాను. ఇక్కడే వేస్తే తేమ ఆరకుండా ఉంటుంది. ఇట్లా అయిపోయిన మొగ్గలు ఇక్కడే వేస్తాను. అయిపోయిన ఆకులు కొమ్మలు అవన్నీ ఇట్లాగే వేస్తాను. ఇట్లా వేస్తే ఏంటంటే తేమ ఆరకుండా చక్కగా బాగుంటాయి మొక్కలు. ఇదిగోండి ఇది బులుగు గులాబీ పూసినాక చూపిస్తాను. ఇదేమో బులుగు, ఇదేమో గ్రీను. ఇది బులుగు, ఇది గ్రీను. పూసిన తర్వాత చూపిస్తాను. ఇక ఇక్కడ చూడండి తమలపాకు మొక్కలు గ్లాసులో పెట్టాను చూడండి. చక్కగా పెరిగింది కదా. ఒక్క చిన్న కనుపు పెడితే సరిపోద్ది. ఒక్క ఆకుది కనుపు. ఈ ముదురాకు పెట్టాను నేను, బాగా వచ్చింది కదా. ఇక దీంట్లో కూడా రెండిట్లో పెట్టాను, రెండు కూడా బాగా వచ్చినాయి, బాగా వచ్చినాయి. ఇది కోడి చూడండి, నేనేమన్నా ఆకులు ఇస్తానేమో తిందామని ఇది అట్లా వచ్చింది. నేను వీడియో తీస్తుంటే చాలు ఇదిగో ఎట్లా వస్తుంది, ఆకులు అందుకొని తింటుంది. ఇదిగోండి ఇది హైబ్రిడ్ వైట్ గులాబీ, హైబ్రిడ్ వైట్ గులాబీ. నిన్నే పెటల్స్ లారిపోని హైబ్రిడ్ వైట్ గులాబీ. నేను ఈ పువ్వు కట్ చేయకోకుండానే ఎన్ని కొమ్మలు వచ్చినాయో చూడండి. ఇదిగోండి 5 కొమ్మలు వచ్చినాయి. పువ్వులు కొంచెం ముదరంగానే కోసేయాలి, లేకపోతే ఈ కొమ్మలు రావంటారు కదా. ఈ చెట్టు అయితే వస్తుందండి. ఈ చెట్టే కాదు, మా ఇంటి దగ్గర అన్ని చెట్లు బాగా వస్తాయి, చూపిస్తాను. ఈ పువ్వు నేను కొయ్యకుండానే చూడు ఎన్ని కొమ్మలు వచ్చినాయో. ఇట్లాగే వస్తాయి, బాగా వస్తాయి, బాగా పోస్తాయి. ఇదిగోండి ఇవి కూడా బాగా వస్తున్నాయి. ఇదిగోండి కెమేలియా మొక్క పూసిన తర్వాత చూపిస్తాను. ఇదేమో నల్ల గులాబీ, ఇది నల్ల గులాబీ పూసిన తర్వాత చూపిస్తాను. ఈ శామంతులు మీకు ఈ శామంతులు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓ లైక్ ఇవ్వండి. బాయ్ అండి.